వెలుగుదూత వలె వేషం వేసుకుంటాడంట. ఈరోజు అపవాది వాడుతున్న మనుషులు కూడా అందరు వెలుగుదూత లాంటి వేషం చూస్తే బా ఎంత అందం, ఎంత ఎంత ఆర్భాటం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. నిజమైన సంతృప్తి, సంతోషము దేవుని కలిగిన జనముకి మనకి ఉందండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? మనకేంటి తెలుసా సంతోషం? ఈ గాయంలో, ఈ బాధలో, ఈ వేదనలో, ఈ శ్రమలో కూడా దేవుడు నన్ను పైకి లాగుతాడు, దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. అదే వారిని అడుగుతారా? వారిని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు అదే మాట? వారికి ఆ నిరీక్షణ ఉందా? నో, దే డు నాట్ హ్యావ్ ఎనీబడి టు టాక్ టు. దే కెనాట్ ట్రస్ట్ ఎనీబడి. వారి సొంత వారిని నమ్మలేరు. దేవుడు నా పలికే దేవుడు లేడు, మాట్లాడే దేవుడు లేడు. వీళ్ళు ఎంత చెప్పినా రెస్పాన్స్ లేదు. అంత గాయాలే, అంత నష్టాలే, అంత విఫలతే. పైకి మాత్రం అందంగా ఉంటుంది, పైకి మాత్రం అంత బాగుంటుంది. ఈరోజు యవనస్తులారా, యవనస్తురాండ్రు, మీరు దయచేసి don't get carried away by what you're seeing and what you're hearing. That is why we need to stand on the solid ground of the word of God. ఈ వాక్యము మనలో చెక్కబడి ఉన్నప్పుడు మనల్ని ఏది కూడా అంత తొందరగా మోసం చేయలేవండి, మోసపరచలేవు. ఈరోజు మోసపరచబడుతున్నారేమో. ఆ తండ్రిని చూసి, ఆ ఫాదర్ని చూసి, నాకు అట్లాంటి ఫాదర్ ఉంటే బాగుండేదే, నాకు అటువంటి తల్లి ఉంటే బాగుండేదే, నాకు అటువంటి అందం ఉంటే బాగుండేదే, నాకు అటువంటి డబ్బు, ఆస్తి, ఇల్లు ఉంటే బాగుండేదే అని అంటూ ఉన్నాము. అసంతృప్తి వస్తుంది. అసంతృప్తితో పాటు కృతజ్ఞత చల్లారిపోతుంది. కృతజ్ఞత చల్లారిపోతే దేవుని దగ్గర నుండి దూరం అవుతున్నాము. చూసారా? చిన్న విషయము, చిన్న దృశ్యము, చిన్న తలంపు మనల్ని ఎంతగా మన జీవితం పైన విసుగుదల తెస్తుంది. బీ వెరీ కేర్ఫుల్. అందుకనే బీ అలర్ట్, మెలకుగా ఉండండి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచు తిరుగుచున్నాడంట అపవాది. బింగాళ్ళని ఈరోజు క్రైస్తవుల్ని ఒకవేళ టెంప్టేషన్ వల్ల పడరేమో, కానీ అసంతృప్తి బట్టి పడతారు, కంపారిజన్ తోటి పడతారు. ఏదో చెడు దృశ్యం అని కాదు, మంచి దృశ్యాలే చూసి మంచియే కదా అని అనుకుంటూ ఉంటాము, కానీ మనలో ఎంతో చేదుని తెస్తుందండి. ఈరోజు పౌలు లాగా మనం అనగలుగుతామా? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ ఏంటిది అని అంటే ఫిలిప్పీలకి రాసిన పత్రిక. తెలుసా మీకు అది? దాంట్లో అసలు బాధ గురించి, వేదన గురించి అట్లా ఏముండదంట. సంతోషించు, ఆనందించు. విన్నారు కదా ఫేమస్ వర్స్ ఏంటిది? మరలా చెప్పుచున్నాను, ఆనందించుడు. అన్ని సంతోషకరమైన వాక్యాలు ఉంటే మనం అనుకుంటాము పౌలు మంచిగా విడిపించబడిన తర్వాత, అంత ఫ్రీ మ్యాన్ అయిన తర్వాత రాసుంటాడేమో, లేకపోతే దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించిన తర్వాత రాసుంటాడేమో అని అనుకుంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎక్కడ రాశాడు తెలుసా అండి? చెరసాలలో రాశాడంట. ఐఎమ్ టెలింగ్ యూ, హ్యాపీనెస్ ఇస్ నాట్ అబౌట్ ద అట్మాస్ఫియర్. మనముండే వాతావరణం బట్టి కాదు, కానీ హ్యాపీనెస్, కృతజ్ఞత, స్తుతి, అదేంటి సంతోషము మన లోపల నుండి బయటికి విస్తరించేదండి. నమ్ముతున్నారా? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఇఫ్ యూ